డస్ గాడ్ రియలీ కేర్ అబౌట్ అస్? నిజంగా దేవుడు మన గురించి అక్కర కలిగి ఉన్నాడా? దేవుడు మన అవసరతలు తీర్చగలడా? మన హృదయ వాంఛను తీర్చగలడా? మనం ప్రారంభిస్తాం ఒక పని, నిరుత్సాహంతో మిగిలిపోతాం. ఒక నిర్ణయం చేస్తాం, ఒక తీర్మానం చేస్తాం, ఒక మంచి పని చేయాలనుకుంటాం. ఇంక ఈ రోజు నుంచి మారిపోవాలనుకుంటాం. ఈ రోజు నుండి నా ఉద్యోగం ఈ రోజు నుంచి పుస్తకం చదివేయాలి, ఈ రోజు నుంచి పరీక్షలు రాసేయాలి, ఈ రోజు నుండి నేను అన్ని అది ఎప్పుడో చేయాల్సిన ఇప్పుడు చేద్దాం అనుకుంటాం. కానీ ఎక్కడ ముగిస్తుంది అంటే నిరుత్సాహంతో ముగిస్తుంది, ఏడుపుతో ముగిస్తుంది. అలాంటి సమయంలో మనం అడుగుతాం, దేవుడు ఉన్నాడా? నిజంగా దేవుడు మన పట్ల అక్కర కలిగి ఉన్నాడా? మన జీవితంలో ఎన్నోసార్లు మనకు అనిపిస్తుంటుంది, నువ్వు మంచిగా చేస్తున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు. కొన్నిసార్లు మనం చేసిన పాపాలకి మన శిక్ష అనుభవిస్తున్నాను అనుకుంటాం. బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఓహో నేను అప్పుడు చేసినప్పుడు ఇలా జరిగింది కదా, అందుకే దేవుడు ఈ రోజు నన్ను శిక్షిస్తున్నాడేమో అని అనుకుంటూ ఉంటారు. అన్ని రకాలుగా మనుషుడు ఈరోజు ఎదగలేని స్థానం వచ్చినప్పుడు, నిరుత్సాహపడిపోతూ ఉన్నప్పుడు, భయం కలుగుతూ ఉన్నప్పుడు, అనుమానానికి గురైపోతుంటారు. ఆ ప్రశ్న ఈరోజు ప్రతి ఒక్క మనుషుడి జీవితంలో ఉంది. ఇది నమ్మాల్సిందే. బైబిల్ గ్రంథము మొదటి నుండి ప్రకటిస్తుందంతా కూడా ఒకటే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నీ అక్కర కలిగి అక్కర్లు తీర్చాలని ఆశిస్తున్నాడు. నీ అవసరతలు తీరుస్తాను ఆశిస్తూనే ఉన్నాడు దేవుడు.